హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏం లేదు. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద వీకెండ్ కామెంట్ వచ్చింది కదా, దాని మీద ఒక 4 ప్రశ్నలు అడుగుదని చెప్పేసి ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని చేస్తున్నాను ఈ వీడియో. రాధాకృష్ణ గారు, మీరు సమాజానికి చేసిన సేవ అమోఘం అండి, అద్భుతం అండి, మహాద్భుతం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పనులతో కలుపుకొని ప్రజా సమస్యల మీద 4 రోజులు పర్యటన చేశారండి. చేసినప్పుడు ఆయన అనేక విషయాలు లేవనెత్తారు. మీ వీకెండ్ కామెంట్ లో ఏ ఒక్క విషయం కూడా ప్రజా సమస్యని ప్రస్తావించలేదు మీరు. అసలు ఒక ప్రజా సమస్యని డిసిఐ కానివ్వండి, ఫాతిమా కాలేజీ కానివ్వండి, విజయవాడ బోర్డు దుర్ఘటన కానివ్వండి, దేన్ని కూడా ఒక ప్రజా సమస్యని ప్రస్తావించకుండానే మొత్తం మీ ప్రోగ్రామ్ ఎంతసేపు నడిచిందో మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారి మీదే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అంటే మీ గురించి తెలుసండి. తెలిసి ఒక మిత్రుడు పొద్దున ఫోన్ చేశారు నాకు. ఇక్కడ పొద్దున అవుతుంది మాకు అమెరికాలో, అక్కడ రాత్రి అయితే. అన్నా లైవ్ వస్తుంది చూడన్నా, పవన్ కళ్యాణ్ మీద వేసేసారని చెప్పి, టార్గెట్ చేశారని చెప్పి. సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు సార్, మీరు నాకు సమాధానం చెప్పండి సార్. మీరు మీ వీకెండ్ కామెంట్ లో చెప్పారు, ఏమని చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి దాన్ని వక్రీకరించుకుంటూ వెళ్ళిపోయారు మీరు. ప్రతిదీ వక్రీకరణే. ఆయన చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. ఆయన ఏమన్నారు? విజయవాడ మీటింగ్ లో ఏమన్నారు ఆయన? విజయవాడ రాజకీయాలు మాట్లాడాలంటే రంగా గారి గురించి మాట్లాడకుండా మాట్లాడేమన్నారు. అందులో మీకు కనబడిన తప్పేంటి చెప్పండి. ఆ మాటలో తప్పేంటి? మీరు దాన్ని వక్రీకరించేసి విజయవాడలో స్వతంత్ర సమవేదులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, మహామహులు ఉన్నారు, ఆయన కాదనలేదే. ఆయన అన్నదేంటి? విజయవాడ రాజకీయ చరిత్రలో రంగా గారి కంటే కొన్ని పేజీలు ఉన్నాయి, ఈ రాజకీయాన్ని మాట్లాడాలంటే రంగా గారితో మొదలెట్టాలని చెప్పారు ఆయన. అన్న తప్పేం కాదు కదా. దాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అనుకరించేసుకుని విజయవాడలో ప్రముఖుల పేర్లను పెట్టేసి వీళ్ళు ప్రముఖులు కాదా, ఎందుకు రంగా గారికి వస్తామని చెప్పేసి. సార్ మారండి సార్. మీరు ఏంటి ఆ జర్నలిజం ఏంటి? అసలు ఆయన చెప్పింది ఏంటి? మీరు చెప్పింది ఏంటి? సెకండ్ పాయింట్, ఇంకొక పాయింట్ అండి. చిరంజీవి గారు సన్నిహితుల దగ్గర, మిత్రుల దగ్గర చెప్తున్నారంట, ఇది మా వాడు 2019లో టీడీపీతో జాయిన్ అవుతాడని చెప్పేసి అని మీరే అన్నారు. మీ వీకెండ్ కామెంట్లు వచ్చింది అది. సార్, లత్కోరు లఫూట్ లఫంగి వార్తలు వద్దు సార్. మీరు నడుపుతుంది మీడియా సంస్థ. ఏదో నాలాంటి అనామకుడు ఫేస్బుక్ లో ఒక లైవ్ ఇవ్వడం కాదు సార్. మాలాంటి వాళ్ళకి ఏముంది సార్? మీ అనామకులు ఒక 100 మంది వస్తారు, 200 మంది వస్తారు. మీరు నడుపుతుంది ఒక బాధ్యతాయుత మీడియా సంస్థ సార్. మీరు నడుపుతుంది. మీకు కానీ నిజంగా నా వార్త నిజమైతే చిరంజీవి గారితో చెప్పించండి, ఒక ప్రెస్ నోట్ ఇప్పించండి. అలాగే ఎవరైతే అన్నారో మీ దగ్గర కనీసం వాళ్ళతో చెప్పించండి, చిరంజీవి గారు ఇలా చెప్పారని చెప్పేసి. ఎందుకు మీరు అసత్యాలు ప్రచారం చేస్తారు? ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి. పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు? 2014లో చెప్పింది ఏంటి? 2014లో అప్పుడున్న పరిస్థితుల్లో నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత నాకు అనుభవం లేదు తనకి అని చెప్పేసి నేను టీడీపీకి మద్దతు చెప్పారు సార్. ఆయన చెప్పింది 2014 గురించి, 2019 గురించి కాదు. దాన్ని మీరు అనుమించేసుకుని, మీ వక్రీకరించేసుకుని 2019 ఎలక్షన్స్ కి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అర్హుడు కాదు, ఆయనకు అనుభవం లేదు, పవన్ కళ్యాణ్ కూడా అనుభవం లేదు, ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడని చెప్పేసి చంద్రబాబు ఒకటే సమర్థుడు అని చెప్పేసి మీకు కన్క్లూజన్ లాస్ట్కి మీకు తెలిసిందంటే ఒక చంద్రబాబు నాయుడు సమర్థుడు, మిగతా వాళ్ళంతా అసమర్థులు అని చెప్పేసి. ఒకసారి చూడండి, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పి మొత్తం చూడండి ఏం చెప్పారు ఆయన. ఇంకో విషయం కూడా అన్నారు. మీ లోకేష్ బాబు, మీ యువ నాయకుడు ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా ఆంధ్రజ్యోతిలో డప్పు కొట్టుకుంటూ, మరి ఆయన గురించి కూడా చెప్పారు. ఆయన నాకేం కనపడలేదు, మరి చంద్రబాబు నాయుడు ఏం చూసి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి ఆయన గురించి చెప్పాల్సింది. ఇంకోటి సార్, ఈ మొత్తం పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు అనేక ఆరోపణలు చేశారు. ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారు. సెక్రటేరియట్ కట్టలేని వ్యక్తి పోలవరం కడతాడా అన్నారు. అది మీకు కనపడలేదు, మీ కామెంట్లు అక్కడ లేదు. అది ఇంకో మాట కూడా అన్నారు, మన బంగారం మంచిదైతే కదా కంసాలను అంటాకని చెప్పేసి. మన బంగారం మంచిదైతే అక్కడ పోలవరం విషయంలో మన లొసులు మనకు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. ముందు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే పోలవరం ప్రాజెక్టు మీద నేను మాట్లాడతా కేంద్రంతో, నేను అప్పుడే వస్తాను, అవసరమైతే వెళ్దాం కేంద్రానికి అని చెప్పారు. ఈ రోజు శ్వేతపత్రం లేదు, దాని గురించి ప్రస్తావించలేదు. ఏంటి సార్ అసలు మీ టార్గెట్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. మీ ఏంటి అసలు మీ ఎజెండా ఏంటి? మీరు ఒక మీడియా సంస్థ అధిపతి, అది గుర్తుపెట్టుకోండి. మీరు నాలాంటి వాడు ఆల్తూ ఫాల్తూ కాదు, ఎవడో అనామకుడు దాగిపోయి దాని కాదు. అటువంటి ఒక బాధ్యతగా ఉండి మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినా మీ వీకెండ్ కామెంట్ వచ్చింది,
మొత్తం కామెంట్లు చెప్పానంత ఒకటే. ఇప్పుడు కాదండి, మీరు గతంలో 2-3 సార్లు కూడా సేమ్ అదే చెప్పారు. సేమ్ అదే వేసిందే సరగ తీసేసి. ఏంటండి రాజకీయాలు? ఎవడబ్బ సొత్తు? సొత్తు కాదు రాజకీయం అంటే, అందరిది రాజకీయం. అది ఒకరికి రాసి పెట్టి లేదు. ఏ చంద్రబాబు నాయుడు, లోకేష్, అప్పుడు ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి కాదు, ప్రతి ఒక్కరిది రాజకీయం ఉంది. ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తారు. ఆ రోజులు పోయినాయి. ఆ రోజు 2009లో మీరంతా కుట్రలు చేసుకుని మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని నడిపే రాజకీయాన్ని. ఆ రోజు ఏంటంటే ఆసక్తులు, మేము చిన్నపిల్లలం, మాకు కాలేజీ నుంచి బయటకు వచ్చాం. అప్పట్లో మాకేం తెలియదు, చూస్తున్నాం అంత సినిమా చూసినట్టుగా ఏంటిది, ఏం జరుగుతుంది అని చెప్పేసి సినిమా చూపించారు ప్రజారాజ్యంకి. ఇప్పుడు అలా జరగదు సార్, జరగదు. మీరు ఎన్నైతే ఎంత దాడి చేశారో అంతగా ప్రతి దాడి మీ మీద ఉంటుంది. దాడి అంటే బూతులు ఉండవు, ఏమి ఉండవు సార్. సబ్జెక్టుతోనే కుళ్ళు కుతంత్రం మాకు ఉండదు మనసుల్లో. ఏమన్నా సబ్జెక్టుతోనే. మీలాగా మేము దిగజారలేమండి. ఇంకా చాలా చాలా టాపిక్లు ఉన్నాయి. మీ వీకెండ్ కామెంట్ మొత్తంలో కలిపి ఎక్కడా కూడా అసలు మీరు ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నించిన సందర్భం లేదు. ఇంకోటి చెప్పారు మీరు. ఇంకో టాపిక్ ఏంటి, ఏదో పవన్ కళ్యాణ్ గారు సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టి, వింటున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తే చేస్తున్నారు కాబట్టి అందుకు జనం వెళ్తున్నారు చెప్పారు. అంటే రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజా సమస్య అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం గాలికి వదిలేసింది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ప్రజలను వాళ్ళ మానాన్ని వాళ్ళు చావమని చెప్పేసింది అని మీరు ఒప్పుకున్నారు. మీ మాటల్లోనే మీరు ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుందని చెప్పేసి ఒప్పుకున్నారు కదా. మరి అసలు ప్రభుత్వ అలసత్వాన్ని మీరు ఎందుకు చెప్పారు ప్రజలకి? ప్రభుత్వ అలసత్వాన్ని, ప్రభుత్వ నిస్సహాయతని, అసమర్థతని మీరు ఎందుకు ప్రజలకు చెప్పరు? ఎంతసేపు చూస్తే జగన్మోహన్ రెడ్డి మీకు తగులుతారు, ఒకళ్ళు వేసుకుంటారు, పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు వేసేసుకుంటారు. అంటే మీ టీడీపీ తప్ప ఇంకా పార్టీ ఉండకూడదు రాష్ట్రంలో. సార్, నేను వైసీపీని విమర్శిస్తా, రాజకీయంగా విమర్శిస్తా. నేను నిన్న లైవ్లో కూడా చెప్పా, రాష్ట్రంలో అనేక పార్టీలు ఉండాలి, ప్రజాస్వామ్యం బతకాలి, ఉండాలి. అంతేగాని ఒక పార్టీయే ఉండాలి, ఇంకో పార్టీ ఉండకూడదు, తీసేయాలి, మొగ్గలో తుంచేయాలని చెప్పేసి ప్రయత్నం దయచేసి చేయమాకండి సార్. మీరు ఇలాగే తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు. మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చారు, ఏదో వినతిపత్రం ఇచ్చారు మొత్తానికి. ఆ వినతిపత్రంలో అది లేదు, ఇది కాదు, ఆయన కేసులు కోసం ఇచ్చారని చెప్పేసి ఒక వార్తలు వేశారు మీరు. దానికి సంబంధించిన కోర్టు గొడవ నడుస్తుంది సార్, దాని గురించి మాట్లాడడం. ఎందుకు సార్ ఇటువంటి తప్పుడు వార్తలు మీ ప్రచారం చేస్తూ ఉంటారు? ఇవి వస్తున్నాను సార్, ఇంకోటి వస్తున్నాను. ఇది రంగా గారి ప్రస్తావనకు వస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? రాజకీయాలకి రంగా గారిని ప్రస్తావించారు. ఈ మాట్లాడాలంటే ఈయన లేకుండా అవదని చెప్పేసి, అంతే. అంతమించి చేసింది ఏం లేదు. మళ్ళీ తీసుకొచ్చేసి రౌడీ రాజకీయాలు అంటారు, అదంటారు, ఇదంటారు. ఏంటి సార్ రౌడీ రాజకీయం అంటే ఏంటి చెప్పండి? రౌడీ రాజకీయం ఏంటి చెప్పండి? ఇప్పుడు నన్ను వచ్చి ఒకరు కొడతారు, పడతా చివరికి కొడతా, అంతే. రాజకీయమే అలాగే ఉంటుంది. విజయవాడలో జరిగింది ఆ రోజులు అదే జరిగింది. ఆత్మరక్షణ, ఒకరిని రక్షించుకోవడం, బతకడం కోసం రక్షించుకోవడం. కొన్ని వర్గాల ప్రజలు, ఒక కులం కాదు అక్కడ విజయవాడలో. రంగా అనే వ్యక్తి ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. అణుబాంబు లాంటి వ్యక్తి అయినా. అనేక కులాలు, అనేక మతాలు విజయవాడ మొత్తం ఏకధాటిగా నిలబడ్డారు. దాన్ని తట్టుకోలేక ఆ రోజు ఆయన ఆపలేక, వల్ల కాక, చేత కాక, నిస్సహాయ స్థితిలో ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న నాయకుడిని, నిస్సహాయ స్థితిలో నిరాహార దీక్షలో కూర్చున్న నాయకుడిని తెల్లవారుజామున ప్రభుత్వ అండతో పోలీస్ సెక్యూరిటీ లేకుండా చేసి మొత్తం ఆ నైట్ పెట్రోలింగ్ ఆపేసి, తెలుసు చరిత్ర మొత్తం, ఇంత పెద్ద చరిత్ర ఉంది, చెప్పండి, మీకు చేతనైతే చరిత్ర మొత్తం చెప్పండి సార్. అంతేగాని అవసరం వచ్చినప్పుడల్లా పులినేసేసుకుని ఇదో రౌడీ ముద్ర వేసేయడం, వెళ్ళిపోయి రంగా గారి మీద, అది పద్ధతి కాదు సార్. ఇంకో టాపిక్ వస్తున్నాను సార్. నేను మీరేం చెప్పారు వీకెండ్ కామెంట్ లో? ఇంతకుముందు చెప్పిన కామెంట్లు ఏం చెప్పారు? గతంలో చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో మీటింగ్కి వెళ్తే ఒక కులం వారు ఎక్కువ మంది జనం వచ్చారని చెప్పారు. కరెక్టే, నేను కాదంటలేదు. మీకు మంచి సమాజం మీద అవగాహన ఉంది, అన్ని మీకు తెలుసు. సరే, అప్పుడు కాపులు ఎక్కువ వచ్చారు మీటింగ్, కరెక్ట్, నేను కాదంటలేదు, వచ్చారు. అసలు మీ మీడియా వాళ్ళు ఎందుకు చెప్పాలి? మీరేం చెప్పాలి? సమావేశానికి వచ్చారు, 10,000 మంది ప్రజలు వచ్చారని చెప్పి మీకు చెప్పాలి మీడియాకి. అటువంటి చెప్పకుండా కుల ప్రస్తావన మీకు ఎందుకు వచ్చింది? సరే, కుల ప్రస్తావన తెచ్చారు కదా. మరి రాజధాని ప్రారంభోత్సవం అండి, శంకుస్థాపన మోడీ గారు వచ్చారు. ఆ రోజు వేదిక మీద ఉన్న వాళ్ళు ఏ కులం చెప్పండి, ఫోటో తీయండి. ఈ రోజు అందులో 70-80% మంది ఒకే కులం ఉంటారు.
అది అయిపోయిన తర్వాత విజయవాడలో మహిళా సాధికారత సమావేశం పెట్టారండి. సుమారుగా 20 కోట్ల 30 కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బా కొట్టుకుంటాకి ఏం లేదు. ఆ రోజు స్టేజ్ మీద ఉన్న మహిళల్లో ఏ కులం వారు ఎక్కువ చెప్పండి సార్. అదే కాదు, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్మెంట్ ఇస్తుంది. ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా పెళ్ళే, ఏం జరిగిన పెళ్లిలా చేసేయడం అంతే, సంబంధంలో కార్యక్రమం అని చెప్పేసి ఆ సంబంధించిన కార్యక్రమంలో ఈవెంట్ మేనేజ్మెంట్ ఏ కులం వాళ్ళకి తీయండి సార్ లెక్కలో. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కులం కాదు, అన్ని చోట్ల కులం లెక్కలు తీయండి. ఆయన చెప్పారు కదా, మీరే చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారికి వస్తే నా ఆఫీసు కులాల లెక్కలు మొత్తం ఇచ్చేసని చెప్పేసి. మీ ఆఫీసు కాదు సార్, ఆయన చెప్పింది జనరల్ గా చెప్పారు. నాకు జోలికి వచ్చి కుల ప్రస్తావన తెస్తే మీ కులాల లెక్కలు తెస్తానని చెప్పారు సార్. మీ ఆఫీస్ దగ్గర వెళ్ళక సార్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందాము, స్పీకర్ గారి నుంచి స్పీకర్ గారి దగ్గర నుంచి ఇది భారీ నీటిపారుదల శాఖ మంత్రి కాడి నుంచి ముఖ్యమైన పదవుల దగ్గర నుంచి ఏ కులం వాళ్ళు ఉన్నారో ఎంత మొత్తం లెక్కలు తీయండి సార్. నిన్న కాక మొన్న నేను చెప్పే విజయవాడలో ఏమీ లేదు. కృష్ణా జిల్లాలో ఒక కులాధిపత్యం నడుస్తుంది మొత్తం మీద. ఇచ్చింది ఒక బీసీలకు ఒక మంత్రి పదవి, ఒక కాపులకి ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సంథింగ్ ఇచ్చారు అంతే. 2 పదవులు ఇచ్చింది అక్కడ. ఇంకో డిప్యూటీ చైర్మన్ సభాపతి ఇచ్చారు. అది 4 ఇచ్చిన పనిచేది అసలు. ఎందుకు డిప్యూటీ ఇచ్చింది? కేవలం 2 డిప్యూటీలు పడేశారు. కేవలం ఇచ్చింది మీరు ఏంటంటే ఒక మంత్రి పదవి, అది బీసీ వర్గానికి. ఒక జిల్లా మొత్తం తీసుకుంటే అది జరుగుతుంది అక్కడ. ఇటువంటి మీరు చెప్పండి, మొత్తం చెప్పేయండి. మీ ప్రస్తావన తీసుకొస్తే మొత్తం ఏడు తీసేయండి అంతే. పవన్ కళ్యాణ్ మీటింగ్ కి కాపులు ఎంతమంది వచ్చారో, రెడ్లు కాములు ఎంతమంది వచ్చారో, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారో, ఈ కులం వాళ్ళంతా మొత్తం లెక్కలు తినండి బయటికి. వద్దు సార్, విసిగిపోయాను సార్. ఈ కుల రొచ్చులు కుల గొడవలు చూసి విసిగి వేసారిపోయాను సార్ మేము అసలు. ఎందుకు చెప్తున్నానంటే మేము ఒక కొత్త రాజకీయం కోసం వచ్చాను సార్. ఇక్కడ అది జనసేన జెండా పట్టుకుంది, ఒక కొత్త రాజకీయం చేద్దాము, ఈ కులాలు ఈ రొచ్చులు వద్దు, మనకి కొత్తగా వెళదామని చెప్పేసి ఒక పందాల మేము ముందుకెళ్తుంటే మీలాంటి వాళ్ళు వచ్చేసి కుల గొడవలు తీసుకొచ్చేసి కులబచ్చులు పెట్టేసి ఇదని చేస్తున్నారు సార్. ఇంకోటి సార్, ఇదే కాదు, ఈ మధ్య మీ ఎల్లో మీడియా మొత్తం ఇది ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ ఏంటంటే ఒకటి గిల్లుతాడు, గిల్లితే మనం ఒకటి గిల్లగానే చేస్తాం, బాధపడతాం, ఏడుతాం కదా విక్కిని ఏం జరిగిందని చెప్పేసి. ఇంకోటి వచ్చి వాదాడుతాడు. మీ ఛానల్ మొత్తం అంతే. ఇప్పుడు ఒకటి గిల్లి పెడతాడు, మంట పెడతాడు, ఇంకోటి వచ్చి దానికి ఆయన మీద రాస్తాడు, మళ్ళీ ఆడి పెడతాడు, మీరు రాస్తారు. ఏం సార్ మీడియా ఇది? చూసి విరక్తి కలుగుతుంది, మాకు విరక్తి కలుగుతుంది. ఎవరో ఒక వ్యక్తి అండి ఇలా సినిమాలకి రివ్యూలు రాసుకుంటాడు, ఆయన వృత్తి అది. ఏ అర్హతతో ఆయన తీసుకొచ్చి టీవీల్లో కూర్చోబెట్టేసి మీ ఎల్లో బెల్ట్ మొత్తం TV9 కానివ్వండి, ABN కానివ్వండి, మొత్తం మహా టీవీ మొత్తం అంతా ఏముంది సార్ అర్హత ఆయనకి? ఆయన ఎవరు అసలు? ఆయన ఎవరు? ఆయనకి సమాజానికి ఏం చేశారు? సమాజంలో ఆయన స్థాయి ఏంటి? ఆయన ఎవరో తీసుకొచ్చి మా మోహాన్ని రుద్దేసి సమాజం మీద పడేసేసి, అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే వాళ్ళు గొప్పోళ్ళు, ఇంకా విమర్శిస్తే చాలన్నమాట. రోడ్డు మీద వెళ్తున్న పంది కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి కుక్కు అని అనుకోండి, తీసుకొచ్చి స్టూల్లో పెట్టేస్తారు మీరు. ఇంకా దాని స్థాయి మీకు తెలియదు. ఇంకా ఇప్పుడు గాడిద వరిసిద్ది, కుక్క మురిగిద్ది, మొత్తం ఒక పంది ఒక కుక్క గాడి తీసుకొచ్చేసి పెట్టేస్తారనమాట. అంటే వాటి స్థాయి ఏంటి, వాళ్ళేంటి అని మీకు దాని అంటారు ఇంగిత జ్ఞానం అంటారండి దాన్ని. అది మీ మీడియాకి లేదు. అది ఒకసారి మీరు ప్రశ్నించుకోండి సార్. రాధాకృష్ణ గారు ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి, ఏం చేస్తున్నారో. దీన్ని మీడియా అన్నారు సార్, దీన్ని బ్రోకరిజం అంటారు సార్, తెలుగులో మధ్యవర్తిత్వం అంటారు సార్ మర్యాద పదంగా. అది కూడా ఆ స్థాయి కూడా దాటిపోయారు సార్ మీరు. దానికి ఇంకో పదం ఉంది, ఎందుకు అందరి ముందు చెప్పదలుచుకోలేదు, ఆ పదానికి వెళ్ళిపోయారు సార్ మీరంతా. ఫైనల్ గా ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను సార్. ఇది టిష్యూ పేపర్ అండి, దీన్ని టిష్యూ పేపర్ అంటారు. అమెరికాలో అన్నిటికీ దీన్ని వాడతారు. మన ఇండియాలో నీళ్ళు వాడుకుంటాం, అన్నిటికీ వాడతారు. ఇండియాలో కూడా ఈ మధ్య వాడుతున్నారు దీన్ని. రాధాకృష్ణ గారు, మీ ఆంధ్రజ్యోతి ఛానల్ కానివ్వండి, మీ పేపర్ కానివ్వండి, మీరు నడుపుతున్న వెబ్సైట్లు ఏమన్నా మొత్తం కానివ్వండి, వాటన్నిటికన్నా ఇది అనంత కోటి రెట్లు ఉత్తమమైందండి. ఎందుకంటే ఇది ఒక మనిషి అవసరానికి ఉపయోగపడుతుంది. ఈ టిష్యూ పేపర్ అనేది ఒక మనిషి యూజ్ చేసుకుంటున్నాడు, ఒక డైలీ తన కావాల్సిన అవసరాలు, ఇది ఒక అవసరం సార్, వాడుకుంటున్నాడు. కానీ మీ పేపర్లోనే చూడండి, అది ఎవరికి ఉపయోగం లేదు. కనీసం చెప్తున్నా, ఇది అనంత కోటి రెట్లు మీ దానికన్నా ఉపయోగం అన్నమాట. ఎవరికి ఉపయోగం లేదు. ఎవరికి మీ ఉపయోగం ఏంటంటే మీ కులం వాళ్ళకి, వాళ్ళు లేపుకుంటాకి, వాళ్ళు జాకిలెట్టి పైకి నుంచి పెట్టడానికి, ఇదిగో మావాడు ఇచ్చాడు అని చెప్పేసి తప్పు కొట్టుకుంటాకి, వాటికి తప్పితే
సామాన్య ప్రజలకు ఎవరికి కూడా ఈ రోజు మీ టీవీని కానివ్వండి, ఏబిఎన్ కానివ్వండి, ఈ చెత్త ఏదైతే వస్తుందో మొత్తం బిల్ట్ అంతా ఎవరికి ఉపయోగం లేదు సార్. ఉంటాను సార్, ఇక బై బాయ్, జై హింద్.